హాయ్ ఎవ్రీవన్. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో అంటే ప్రతి ఇంట్లో కూడా ఉమెన్ ఈవినింగ్ 4 అయ్యేసరికి ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. ఐ మీన్ తుడుచుకోవడం, అంట్లు కడుక్కోవడం అలాంటి వర్క్ అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే సన్సెట్ లోపల క్లాత్స్ మీద పడి కటన్ మీద చూడండి, హాల్ అంతా కూడా ఎంత బ్రైట్గా పింక్ కలర్లో ఉందో. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనండి. ఇక్కడైతే నేను ఇంకా అంట్లయితే కడుగుతూ ఉన్నాననమాట. చాలా అంట్లు ఉంటాయి ఫ్రెండ్స్ నాకు. ఎందుకంటే నలుగురు అమ్మాయి పిల్లలు, అలాగే మా హస్బెండ్, మా మావయ్య గారు, నేను ఉంటాం కదా. సో తిన్నవన్నీ ఇంకా సింక్‌లో వేసేస్తామనమాట. ఇంకా ఈవినింగ్ 4 అలా అయిందంటే కూడా ఇంకా ఫస్ట్ అయితే నేను ఇదే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. కిచెన్‌లోకి రాగానే ఫస్ట్ అయితే అంట్లు క్లీన్ చేసేసుకుంటాను. అలాగే షింక్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. నెక్స్ట్ మనం వంట చేసే స్టవ్, దాని కింద బండ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కిచెన్ అనేది చాలా నీట్‌గా ఉండాలనమాట. ఎందుకంటే మనము తినే ఐటెమ్స్ అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి, సో మనం ఎప్పుడు కూడా దాన్నైతే చాలా పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలి. నేనెప్పుడు వంటగది చాలా నీట్‌గా అయితే ఉంచుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా వంటగదనే కాదు, అన్నీ కూడా నీట్‌గా ఉంచుకుంటాను. అందులోనూ వంటగది అయితే ఇంకా రోజుకి 2 సార్లయితే నేను తడిగుడ్డ పెడుతూ ఉంటాననమాట. అది ఓకే ఫ్రెండ్స్, నాకులాగే మీరు కూడా రోజుకి 2 సార్లు తడిగుడ్డ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే. అట్లయితే కడిగేసాను ఫ్రెండ్స్. ఇంకా సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా హాల్ అయితే ఇంకా తుడుచుకుంటున్నాననమాట. హాలు నాకు తడిగుడ్డ అయితే నేను 3 డేస్‌కోసారి అలా పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మనకి హాల్‌లో పెద్దగా ఏమి ఉండదు కదా. హాల్‌లో మేము ఎవరం భోంచేయం కూడా. ఇంకా ఎప్పుడన్నా లంచ్ గానీ, డిన్నర్ గానీ చేయాలనుకుంటే మా బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళిపోతాం మేము. అక్కడ కింద కూర్చొని టీవీ దగ్గర కూర్చొని చూస్తామన్నమాట. మా మామయ్య గారికైతే తన రూమ్‌లో పెట్టేస్తాము. మా మామయ్య గారు అక్కడ తినేస్తారు. ఇంక మళ్ళీ తిన్నవన్నీ కూడా తీసుకొచ్చి సింక్‌లో వేసేసి ఇంకిక్కడ వాష్ చేస్తూ ఉంటానన్నమాట. దేవుని దయ వల్ల కొంచెం బావుంటే ఇంకా హాల్‌లో కూడా ఇంకేదైనా డైనింగ్ టేబుల్ లాంటిది వేసుకుందామనని చూస్తున్నాను. చూద్దాం, దేవుడి దయ. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంకా హాల్ అయితే తుడుచుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా నేను తుడుస్తున్నాను, మా పిల్లలు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నారన్నమాట. హాలిడేస్ ఇచ్చారో లేదో కానీ నాకైతే తల పట్టేస్తుంది. ఎందుకంటే కొట్టుకోవడం అంటే డిస్కషన్ అయిపోతుందన్నమాట ప్రతిరోజు. కొట్టేసుకోవడం, వచ్చి ఆర్గ్యూ చేసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం, ఇదే పని అయిపోయిందనమాట. నాకే కాదండి, ఇంట్లో ఉన్న ప్రతి ఉమెన్ పడేది అన్నమాట ఈ బాధ. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్, ఒక కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుందన్నమాట. మరొక వీడియో చేయాలని ఒక ఆతృత అయితే ఉంటుందన్నమాట ఎవరికైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే మా బెడ్‌రూమ్ అన్నమాట. పిల్లలు ఇంకా మార్నింగ్ నుంచి ఇంక ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంటారు కదా. చూస్తున్నారా, ఇంక మొత్తం బెడ్ అయితే ఖరాబ్ చేసేస్తారనమాట. ఇంక దాన్నంతా నీట్‌గా అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఇంక ఈవినింగ్ అయిందంటే మొత్తం అంట్లు కడిగేసేసి ఇంక మొత్తం అన్ని గదులు తుడిచేస్తాను ఫ్రెండ్స్. మొత్తం చెత్త అంతా బయటకి తీసుకొచ్చేస్తాననమాట. అన్నీ నీట్‌గా సర్దుకుంటాను. ఇంకా ఇంటి బయట కూడా కాంపౌండ్ వాల్ మొత్తం అదంతా కూడా చాలా క్లీన్‌గా అయితే పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి చేసుకుంటున్నాను. అదే వర్కింగ్ డేస్‌లో అయితే కుదరదనమాట. ఓకే. మనం ఏదో ఇంక హడావిడిగా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. ఇంకెవరికైనా అంతేలెండి. ఓకేనండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కొంచెం ఫ్లోరు ఎలకలు కొట్టేసాయన్నమాట. పెద్ద గొయ్య అయితే పడిపోయింది. దాన్నైతే పూడ్చాలిప్పుడు. ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షం పడి ఎండొచ్చిందంటే చాలు గుమాయించేస్తుందనమాట. ఎండ పెద్దగా కనపడట్లేదు గానీ గుమాయించడం మాత్రం ఎక్కువైపోయింది. నిజంగా మా ఆడవాళ్ళ పరిస్థితికి అసలు నిజంగా దేవుడు ఎందుకు ఇలా చేశాడో తెలియదు కానీ అసలు చాలా బర్డెన్ అయితే ఫీల్ అవుతాం అన్నమాట. ఎంత పనో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అంట్లు కడగడం, బట్టలు ఉతకడం, వాకిళ్ళు తుడవడం, కళ్ళాపులు కొట్టడం, ముగ్గులు పెట్టడం, మళ్ళీ ఇల్లులు తుడవడం, మళ్ళీ అవన్నీ టిఫిన్లు, బ్రేక్ఫాస్ట్లు, ఇంకా అన్ని లంచ్లు, మళ్ళీ అంట్లు కడగడం, బట్టలు ఉతికి ఆరేసి మడతలు పెట్టి నిజంగా అందరికి ఏం కావాలో అందరికి ఇచ్చుకొని అసలు నిజంగా ఫ్రెండ్స్ 2 కాళ్ళు పెట్టుకొని కూర్చోవాలి. కొంతమందికి కుదరదన్నమాట. ఇంక మా పిల్లలైతే కొట్టేసుకుంటున్నారు, అల్లరి చేసేస్తున్నారు అనమాట. ఇంకా మేమైతే టీ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. 5:30 అయిందనమాట. మా పిల్లలైతే ఇంకా నా చుట్టూనే తిరుగుతూ ఉంటారు. పాపం ఎక్కడికి వెళ్ళరు ఫ్రెండ్స్. నేను కూడా ఎక్కడికి పంపించను పిల్లల్ని. నేను వెళ్తేనే నాకు కూడా తీసుకెళ్తాను. ఇంకా నా దగ్గరే ఉంటారన్నమాట మా పిల్లలు. అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు దూరం కదా, నెల్లూరు అన్నమాట. నేను వెళ్తేనే నాకు కూడా వస్తారు, లేదంటే నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారనమాట.
సో, నాకు కాఫీ పెద్ద అడిక్ట్ అయిపోయాను ఫ్రెండ్స్ నేను కాఫీకి. ఆపకూడదు అనుకుంటాను. కానీ ఇంట్లో ఉంటున్నాను కదా! తాగకపోతే తాగాలనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. దీన్ని తొందరగా అవాయిడ్ చేసుకోవాలి. ఓకే. ఇంకా రైస్ అయితే పెడదామని చెప్పి కుక్కర్ అయితే క్లీన్ చేస్తున్నాను. టైం అయిపోయింది కదా ఫ్రెండ్స్, 5:30 అయిపోయింది. ఇంక రైస్ పెట్టేసుకోవాలి. 7:30 కల్లా మా మామయ్య గారికి అయితే అన్నం అయితే పెట్టేస్తానండి. ఇంకా తనైతే తినేస్తారనమాట. మార్నింగ్ కొంచెం అయితే లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్, బట్టలు ఇంకా చాలా పనులు ఉంటాయి కదా! అందులోనూ ఇంట్లో ఉన్నాం కదా ఫ్రెండ్స్, తాతీగా చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకైతే రైస్ పెడదామని చెప్పి రైస్ కుక్కర్ అయితే క్లీన్ చేసేసాను. ఓకే. ఇంకా వండుకోవడం, తినడంకి ఇదే పని అయిపోతుంది. చాలా బోరింగ్‌గా ఉందన్నమాట. ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళకి ఇంటి దగ్గర ఉండాలనిపించదన్నమాట. సో, బోర్‌గా ఉంటుంది. అటు ఇటు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. కానీ మా హస్బెండ్‌కి డ్యూటీ ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోతున్నాం అన్నమాట. రైస్ అయితే పెట్టేస్తున్నానండి. టైం అయితే ఉంది కదా, 5:30 అవుతుంది. మా పిల్లలైతే టీ ఇమ్మని నా చుట్టూరైతే తిరుగుతూ ఉన్నారనమాట. మా పెద్దమ్మాయి, మా చిన్నపిల్ల ముగ్గురికి అయితే ఇవ్వనులేండి. మా పెద్దమ్మాయి నేనే తాగుతాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ పెట్టండి. మా పెద్దమ్మ అయితే వచ్చేసింది. ఓకే అండి, మా అమ్మ అయితే వచ్చేసింది అనమాట టీవీ ఇమ్మని. మా పిల్లలు కూడా అరుస్తూ ఉన్నారు. ఎందుకంటే టీవీ ఆఫ్ చేసేసాను నేను. టైం అయింది కదా ఈవినింగ్. చూడండి, ఇది చాలా అల్లరనమాట. గ్యాస్ని నోట్తో ఆపడానికి ట్రై చేస్తుంది మా చిన్నది. చూసారా ఏం చేస్తుందో. ఓకే ఫ్రెండ్స్, నేనైతే రైస్ పెట్టేస్తున్నాను. వాష్ చేసేసాను. తినండి. మా చిన్నది చాలా అల్లరి అన్నమాట. చూడడానికి మిరపకాయ లెక్క ఉంది కానీ మొత్తం అందరిని కదిపేస్తుంది. ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నానండి. కుక్కర్లోనే పెడతాను ఫ్రెండ్స్ నేను రైస్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మేము రేషన్ బియ్యమే తింటామని. సో, కుక్కర్లో అయితే కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. అదే గ్యాస్ మీద పెట్టి వండితే నాకైతే ఆర్చడం రాదన్నమాట. ఇంకా మా ముగ్గురు పిల్లలు అయితే నాతో వచ్చారనమాట. ఇవాళ ఫుల్ ఫోటో అయితే చూపిస్తున్నాం అన్నమాట మీకు. మా ముగ్గురు పిల్లలు. సో, టీ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నేను మా పెద్దమ్మకి అయితే కొంచెం ఇవాళ హెడేక్గా ఉందండి. సో, తనకి కూడా టీ ఇచ్చేసాను అనమాట. నేనైతే కొద్దిగా తాగుతున్నాను. ఎప్పుడు టీ తాగం, కాఫీయే తాగుతామండి. బట్ ఇవాళ కాఫీ కూడా అయిపోయింది, అందుకే టీ పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్.